అమ్మా క్షేమంగా చేరావా? చేరానమ్మా. ఇదిగో అక్కడ కాయగూరలు అవి మంచి దొరుకుతాయి, అన్ని ఇంటికి తెచ్చుకునే వండుకో అమ్మా. బయట అది తినక వెల్లుల్లిపాయలు అవి కలుపుతారు. మళ్ళేమో ఆ పిజ్జాలు బర్గర్లు కో. అమ్మాయి ఫిడేల్ బాగుందా? క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకెళ్ళేవా, లగేజ్ లో పడేసావా? గీతలేం పడలేదు కదా? లేదు నాన్నగారు, ఫ్లైట్ లో కూడా ఒళ్ళోనే పెట్టుకున్నాను. జాగ్రత్త అమ్మా, అది ముత్తాతల నాటిది. మా తాతగారు, మా నాన్నగారు, నేను రేపు నువ్వు కూడా కచేరీ చేయాల్సిన ఫిడేల్ అది. అదే మనకి లక్ష్మి సరస్వతి కూడాను. దీపం కొండెక్కుతోంది. ఉంటానమ్మా. అమ్మాయి ఆయన అలాగే అంటారు గాని నువ్వేమి పట్టించుకోకమ్మా. ఈ ఫిడేల్ సమ్మేళనం మనకొద్దమ్మా. మేం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆఖరికి నీ డెలివరీ టైంలో కూడా హాస్పిటల్ మొత్తం ఈ ఫిడేల్ మోతే. నా మాట విని ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో అమ్మా. అసలు ఏమి నేర్చుకోపోయినా పర్వాలేదు. ఈరోజు కాలేజీలో నా మొదటి రోజు. నాన్నగారు ఇచ్చిన ఫిడేల్ చేత పట్టుకుని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో కాలేజీకి బయలుదేరాను. నా కర్మకాలి మార్గమధ్యంలో ఆ కుర్రాడు తగిలాడు, నా కొంప ముంచాడు. ఎక్స్క్యూజ్ మీ. Yes. New joining, Miss Komli Shankara Barnam. I want to meet Mr. Brahma. Which Brahma? Fidel Brahma. Fidel Brahma? Go inside, he's playing. గ్రాండ్ డాటర్ ఆఫ్ పెండ్యాల శంకరాభరణం, డాటర్ ఆఫ్ పింగళి శంకరాభరణం, కోమలి శంకరాభరణం. ఆశీర్వదించండి గురుగారు. ఒక్క నిమిషం ఇలాగే ఉండమ్మా, చెప్తాను. లుక్, ఆల్ యువర్ వెస్టర్న్ పీపుల్ షుడ్ లెర్న్ దిస్. వచ్చి 10 ఏళ్ళైందమ్మా. ఈ టచ్ కోసం పరితపించిపోతున్నానమ్మా. వీళ్ళని పెట్టమని అడిగితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటున్నారమ్మా. ఈ దొంగ మొహంది మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చింది. లెర్న్ దిస్. మ్యూజిక్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫీట్ ఆఫ్ ది టీచర్. యు నో, యు షుడ్ నో ఇట్. యు అమ్మా, తన తంత్రుల్లో కర్ణాటక సంగీతాన్ని తలదాచుకోవటానికి ఇంత చోటిచ్చిన మీ తాతల నాటి ఆ ఫిడేల్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఆ ఫిడేల్ మనకి ఇంకా లేదు గురువుగారు. ఏమైందమ్మా? పగిలింది. అలిగిందా? లేదు గురువుగారు, పగిలింది. పగిలిందా? ఎలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ నాన్నగారికి తెలియటానికి వీల్లేదు. తెలిస్తే మనకి ఫిడేల్ తో పాటు పెండెల్ గారు కూడా మిగలరు. అవును గురుగారు. ఇంతకీ దాన్ని పగలగొట్టింది ఆ సంజు గాడేనా? సంజు అంటే? అదేనమ్మా, చిప్పిరి జుట్టేసుకుని మరీ పొడుగ్గా కాకుండా పొట్టిగా కాకుండా ఓయా మీడియాగా ఉంటూ ఒకప్పుడు 6 ప్యాక్ చేసి ఇప్పుడు మానేసిన ఉంటాడు వాడేనా? అవును గురుగారు, అతగాడే. ఎక్స్పెక్ట్ చేశా వాణ్ణి, వాడి కోతి మూకని. సాక్షాత్తు ఆ భగవంతుడు నేను డైరెక్ట్ గా మాట్లాడుకోవాల్సి వస్తే నేను ఆయన్ని డిమాండ్ చేసే మొట్టమొదటి ప్రశ్న, ఆ వెధవల్ని ఎందుకు పుట్టించావని. సంగీతానికి పట్టిన ఫంగసమా వెధవలు. వాళ్ళకి మళ్ళీ ఒక బ్యాండ్ బాజా బారాత్తు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తాను, వెళ్ళి ఫిడేల్ కలెక్ట్ చేసుకొచ్చాయి. రిజల్ట్ తేడా వచ్చిందో తాట 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 తీసేస్తారంతే. గో. Gracias. Thank you. తెలుగమ్మయ్యా? ఓ, అయ్యో, ఏ మూగమ్మరా పాపం, ఏమంటుంది? అయ్యో కాదండి, నేను మాట్లాడగలను. ఓ, మాటలొచ్చా? మరి సౌండ్ కట్ చేసి ఈ సైకిల్ ఏంటి? నిన్న జరిగిన మహాసంగ్రామంలో మీ చేతిలో పగిలిన ఫిడేలు మా తాతగారిదండి. నేనే ఫిడేల్ పగలగొట్టాను?
నిన్న మీరు తెల్ల జాతీయుడు తల పగలగొట్టినప్పుడు వట్టి చేతులు పైకెత్తారా? కానీ కాంటాక్ట్ పాయింట్లో వుడ్ సౌండ్ వచ్చింది కదండి. ఆ వుడ్ నాదేనండి. అది వుడ్ కాదండి, మా ఫ్యామిలీ ఫుడ్ అండి. ఓ ఐమ్ సో సారీ అండి. పోయిందలో తీసుకురాలేవు. మీకు అభ్యంతరం లేకపోతే నేను కొత్తది కొనియచ్చా? ఓ థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్ అండి. నేను విన్నంత బ్యాడ్ కాదండి, మీరు చాలా పొలైట్ పీపుల్ లా కనిపిస్తున్నారు. మా గురించి అంత బ్యాడ్ చెప్పింది ఎవరమ్మా? మా గురువు గారు. ఎవరమ్మా? మా ప్రొఫెసర్ ఫిడేల్ బ్రహ్మ గారు. ఫిడేల్ బ్రహ్మంగాడా? ఓంటమ్మా నీ పేరు? కోమలి. ఈ ఊరికి ఎందుకు వచ్చేసినావు? ఏంటి సంగీతం నేర్చుకోవడానికి. ఆ బట్టదలగా నీకే నేర్పిస్తాడు ఆడు బొందా. మా గురువు గారి గురించి అలా చీప్ గా మాట్లాడకండి. నా ఫిడేల్ నాకు ఇచ్చేయండి. ఇచ్చేసేవాడినే, కానీ వన్స్ నువ్వు వాడి పేరు చెప్పాక నో ఛాన్స్. నేను మా గురువు గారికి కంప్లైంట్ చేస్తాను. అబ్బో ఏయ్, నువ్వు మా ఎనిమి. అయ్యో కాదండి. అయితే ఓ పంచి చెప్పండి. మీ యూనివర్సిటీ పెట్టుకోడు ఎక్కి అందరినీ పిలిచి ఫిడేల్ బ్రహ్మ ఒక వేస్ట్ ఫెలో, వాడికి మ్యూజికే రాదు అని అరిస్తే 5 ఫిడేల్ కొనిస్తా. పోనీ మెల్లగా గొణిగితే ఒకటి కొనిస్తారా అండి? ఆడి చెవులో కొనిగితే ఇస్తా. ఇంకేమన్నా ఉందా అండి? ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను 3 లెక్క పెడతాను. 3 లోపల వెళ్ళలేదో నీకు 3 ఇద్ది. 1 2 రా. వద్దు సంజు. రమ్మంటుంటే సంజు వద్దు సంజు. ఏం కాదు. నొక్కగానే వస్తుందన్నారు, బొమ్మే కనపట్లేదు. వస్తుంది. సంజు నాన్నగారు క్యాస్ట్ ఫీలింగ్ అని గొడవ చేస్తారు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ కోమ్లీ, నేను సంజు ఫాదర్ని. ఈవిడే మీ ఆంటీ సుమతి. నమస్తే పింగ్లీ గారు. దట్ హ్యాండ్సమ్ బాయ్ ఇస్ మై సన్ సంజు. నమస్తే అంకుల్. తెలుసండి, మా ఫ్యామిలీ ఫిడేల్ బదులు కొట్టిన మహానుభావుడు ఇతగానే కదా. అల్లుడు గారిని ఏకవచనంలో సంబోధించకండి. రే, నేను పింగ్లీ గారు అన్ని మాట్లాడుకున్నాం. మీ ప్రేమకి మేము అడ్డురాం. వీ హావ్ అక్సెప్టెడ్ యువర్ లవ్. మాకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. మాకున్నాయి, చెప్పవే. అదేం లేదండి, మా అమ్మాయి ఏమో పప్పుచారు ఒడియాలు తిని పెరిగిన పిల్ల, మీ అబ్బాయి ఏమో నీచి అది తింటాడంట. మా అమ్మాయి చేత అవన్నీ వండించకండి. అయ్యో, మేము నాన్ వెజ్ అన్న మాటే కానీ రోజు తినవండి. ఏదో సండే 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 ఆదివారాలు బయటికి పోయి తినరా. ఓకేనా? బయటికి వెళ్ళి తింటాను. ఇదిగో అబ్బాయి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పుణ్యం అని కట్నం ఇచ్చే ప్రసక్తే లేదు. ఓ కమాన్, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి. పిల్లలకి తెలియాలి కదండి, పీటల మీద అడిగితే. పైగా మీరు రాయలసీమ రెడ్డిస్ అంటున్నారు, కొంపలో కడప బాంబులు అవి తెచ్చిపెట్టకండి. పొరపాటున పిల్ల కాలిస్తే డామ్మని పేలు వస్తుంది. ఉన్నది ఒక్కగాని ఒక పిల్ల, అది పేలిపోతే ఎలా? ఏమండి, ఈ సినిమా వెధవుల వల్ల మా రెడ్డీస్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందే కానీ మేము చాలా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిసిప్లిన్డ్. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, ఈయన డాక్టర్, మా అబ్బాయి బీటెక్ అండి. ఏదేమైనప్పటికీ ఇంటర్ కాస్ట్ కాంబినేషన్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్. మిస్టర్ పింగళి గారు, ముందు మీరు ఆ చిక్కడపల్లి వదిలి జూబ్లీ హిల్స్ వచ్చి చూడండి. వరల్డ్ హస్ ప్రోగ్రెస్, టైమ్ హస్ చేంజ్డ్. మొన్న కాపుల కుర్రాడు మా రెడ్డి అమ్మాయిని చేసుకున్నాడు. అలాగే కమ్మోరు అమ్మాయి కాపుల కుర్రాడిని చేసుకుంది. ఆ గుంటూరు జిల్లా కమ్మోరు అబ్బాయి ఏకంగా మరాఠీ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళందరికీ పిల్లలు కూడా పుట్టేసి సుఖంగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వాట్ ఇస్ రాంగ్? గట్టిగా మాట్లాడితే ఎక్కడ చూసినా కలగాపులగం బిస్మిల్లాబాదే. ఇవేమీ పట్టించుకోకండి. మనకెందుకు క్యాస్ట్ ఫీలింగ్స్? పిల్లలు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే వేరేం కావాలి? సరే బాబు గారు, ఫైనల్ గా ఒక మాట. 40 ఏళ్ల నుంచి ఫిడేలు వాయించుకుంటున్నాను. ముసలి ముండా కొడుకుని రెడ్డిస్ అంటున్నారు కనుక గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓ పద్మశ్రీ నా మొహాన్ని కొట్టారనుకోండి, హాయిగా హరి అంటాను. ఏమండి, పద్మశ్రీలు అలా ఇవ్వరండి. బావగారు, ఐ విల్ ట్రై మై బెస్ట్. థింక్ ఇట్ ఇస్ డన్. రెడ్డి గారు అంటే ఇది, ఆ షేక్ హ్యాండ్ ఇలా బారేయండి. పద, అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లీ, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమ్లీ.
చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో గుడ్డలిప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం ప్లీజ్. టక్కరి దొంగ చక్కని చుక్క, అదేం పేరే? అదే, నేను ఒక డైరీ చదువుతున్నాను కదా, దానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. సర్లే, ఎంతవరకు వచ్చింది కదా? నాకు ఆ పిల్ల కనిపించడం లేదు, కానీ ఆ కుర్రాడు మాత్రం రోజు కనిపిస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మ్యాటర్ ఏంటంటే నేను ఈ డైరీ చదువుతున్నట్టు వాడికి తెలీదు. ఇలా చంపకపోతే మొత్తం ఒకేసారి చదివి చెప్పొచ్చు కదా. ఎక్కడమ్మా, ప్రతి 3 పేజీలకి 3 వచ్చి ఆగిపోతున్నాను. చిన్నోరు ముయ్. హోలా, ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరూ రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్, నేర్పించొచ్చు కదా. నో. నువ్వెవరినో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే అమ్మాయిలకి ఏం తెలుసు గుడ్డు, అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం చెప్పడం. ఏంటి నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకే. పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా, బుద్ధ తక్కువ అడిగాను. దొరికిపోయానేమో అనుకున్నా. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.